మాఘమాసంలో 10వ రోజు సోమవారం. కట్నం తీసుకుని చేసుకునే వివాహాన్ని ఏమంటారు? ఒకరికి ఎంతమంది భార్యలైనా ఉండవచ్చునా? నిజమైన గృహస్థుడు ఎలా ఉండాలి? స్త్రీ బహిష్టు అయిన 4 దినములు ఎలా ఉండాలి? ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వీటన్నిటి గురించి పురాణాల్లో ఏమంటున్నాయో ఈ మాఘమాసం యొక్క అధ్యాయంలో చెప్పబడి ఉంది. మాఘపురాణం 10వ భాగం. మృగశృంగుని వివాహం. దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు ఇట్లా చెప్పసాగారు. పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు. అది ప్రకృతి నైజం. ఆ విధంగానే మృగశృంగుడు బాల్యదశ నుండి హరినామ స్మరణం అంద ఆసక్తి కలగవాడయ్యను. అతనికి 5 సంవత్సరం నిండిన తరువాత గురుకులంలో చదువులో వేశారు. అచట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్ననలను పొందుచు పాండిత్యమును సంపాదించను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశయాటన చేసి అనేక పుణ్య నదులలో స్నానం ఆచరించి మాఘమాస ఫలము సంపాదించుచూ ఉండెను. కుమారుడు దేశయాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూసి వివాహం చేయుటకు నిశ్చయించారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకున్నదని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేశారు. సుశీల స్నేహితురాండ్లకు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూసి, ఆర్య, మా స్నేహితురాలైన సుశీలను పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నమున పరిణయం ఆడండి అని పలికారు. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా, మా సుశీలను పెండాడినట్లే మమ్ము కూడా పెండ్లాడమని ఆడబడుచులు గట్టిగా పట్టుపట్టినారు. మరి పురుషునకు ఒక భార్యే కదా, 2 భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, 2-3 యువతులను పురుషుడు వివాహం చేసుకున్నట్టుకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా. దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణుడుకు 8 భార్యలు, పరమేశ్వరునకు గంగా గౌరీ 2 కదా. వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టారు. మృగశృంగుడు ఏమి జవాబు చెప్పలేకపోయాడు. వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరము తెలపవలదు. ఆ 2 కన్యల అభీష్టవు నెరవేర్చము. వారు దుఃఖించినా నీకు జయము కలగదు. అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగినవి అని పలికారు. పెద్దలందరి అభిమతం ప్రకారము మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతం దిలీపునకు వివరించగా, మహర్షి, వివాహములు ఎన్ని విధాలు, వాటి వివరములు తెలియచేసి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగారు. రాజా, వివాహములెన్ని విధములో వాటి వివరములు చెప్పేదను, సావధానుడమై ఆలకింపు. బ్రాహ్మణ కన్యను వరుని పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు. దైవము, యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. ఆర్షము, పెండ్లి కుమారు నుండి 2 గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయుదాన్ని ఆర్షము అని అందరు. ప్రజాపాత్యము, ధర్మము కోసము దంపతులు కట్టుబడి ఉన్న దీవించు చేయు వివాహమును ప్రాజపత్యము అని పేరు. అసురము, డబ్బు పుచ్చుకొని కన్యను వివాహం చేసుకోవటాన్ని అసుర అని పేరు. గాంధర్వము, ఒకరినొకరు ప్రేమించుకొని వారంతటా వారు చేసుకుని వివాహమును గాంధర్వ వివాహము అంటారు. రాక్షసము, వరుడు కన్యను బలత్కారం చేసి వివాహమాడిన దాన్ని రాక్షస వివాహము అంటారు. పైశాచిక, మోసగించి అనగా మాయ మాటలచే నమ్మించి పెండ్లు చేసుకునే దాన్ని పైశాచకముని అంటారు. ఈ 8 రకములు వివాహ సంబంధమైన పేర్లు కావున వాటి ధర్మములు తెలియపరచదను ఆలకింపుడు. గృహస్థాశ్రమ లక్షణాలు. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలనన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటే సరైన మార్గము. భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తి చెందుట, దైవభక్తితో నడుచుకొనుట, అతిథి సత్కారాలు ఆచరించుట మొదలుగు సద్గుణములతో నడుచుకునేవాడే సరి అయిన గృహస్థుడు అగును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములు ఉండి, కార్తీక మాసమందును మాఘమాసమందును నదీ స్నానం చేసి కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించు వారికి మంచి తేజస్సు కలుగును. ప్రాతకాలమున నిద్ర లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలని. కార్తీక మాసమందు, మాఘమాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలది దానధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును. కావున ప్రతి మనుజుడు ఇహసుఖములకే కాక పరలోకముని గురించి కూడా ఆలోచించవలెను. పతివ్రత లక్షణాలు. పురుషుడు తన సద్గతి కలిగే నిమిత్తము అనేక ఘనకార్యములు చేసినా కానీ మంచి ఫలము పొందలేకపోవచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి
మనసారా ఆరాధించవలను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలను కానీ అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అటులనే పురుషులను స్త్రీ యొక్క అందముని చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలను. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్య అనురాగంతో కాపురం చేసిన ఎడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ, అతిథి సేవ కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచన యందు మంత్రి వలె సలహాలు ఇవ్వవలను. పనీపాటల యందు సేవకురాలి వలె నడుచుకొనవలను. భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలను. శయన మందిరమునందు వేశ్య వలె భర్తకు ఆనందం కలగచేయవలను. రూపంలో లక్ష్మిని పోలి ఉండవలను. ఓర్పు వహించుటలో భూదేవిని పోలి ఉండవలను. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకొనునో ఆమె ఏ ఉత్తమ స్త్రీ అనబడను. స్త్రీ బహిష్టు అయిన 4 దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాట్లాడకూడదు. ఎవరినీ ముట్టుకొనరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకొనవలను. 4వ రోజున సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలను. ఎటువంటి సమయం అందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశంగుడు పెండ్లాడి ఆనందంతో కలకాలం గడుపుచూ ఉండెను. గృహస్థాశ్రమణకు ఆదరించుచూ ఉండెను. మృక్కుండుని జన్మం. ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లాడితే కదా అని మృగశంగుడు మిగుల ఆనందించెను. ఆ 3 పడతలతోనూ సంసారం చేయుచూ ఉండెను. అట్లా కొంతకాలం జరిగినది. సుశీలను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కన్నెను. తన కుమారుడు అన్య విద్యలందు గొప్ప ప్రవీణుడు కావాలనని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృకొండు అని నామకరణం చేశారు. మృకొండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడ, బంధుజనుల ఎడ, పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచూ ఉన్నాడు. 5 ఏళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకొండునకు ఉపనయనం చేసి విద్య అభ్యసించుటకై గురుకులమునకు పంపించాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్నలను పొందుచు యుక్త వయస్సు వచ్చు వరకు చదివి సకల శాస్త్రములందు ప్రావీణ్యతను సంపాదించును. మృకొండు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడక వచ్చెను. మరి కొంతకాలమునకు మరుద్వతి అను కన్యతో వివాహం చేశారు. ఆనాటి నుండి మృకొండు గృహస్థాశ్రమం స్వీకరించును. మృగశృంగునికి మిగిలిన 2 భార్యలు కూడా పుత్రుడు జన్మించినందున వారికి కూడా అన్ని విధులు నేర్పించారు. పెద్దవారైన తరువాత వివాహములు చేశారు. తన కుటుంబం అంతయు మాఘమాసంలో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించుడేవాడు. తాము అర్జించుచున్న మాఘమాస వల ప్రభావంచే సంసారునందు ఏ ఇబ్బంది లేకుండా ఉండుటే కాక మృగశృంగునకు మనములు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలు అవుతున్నదని కదా అని సంతోషించి తనకింకా ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యం పోవలనని సంకల్పించి తపస్సు చేసుకున్నట్టుకు అడవికి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నుని చేసుకొని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠముకు ఏగెను. విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటే కాక బొంతితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకుండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించారు. మృగశృంగుడు అడవి వెళ్ళిపోయి నాటి నుండి జ్యేష్ఠపుత్రుడు మృకుండుడే సంసార భారమంతయు మోసి గృహమునందున ఏ అశాంతి లేకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఆయనకు ఒక విచారం పీడించుచూ ఉండెను. అట్టిది ఏమనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోచూ ఉన్నాడు. అతను ఒకనాడు ఈ విధంగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునికి ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని సూచించినంత మాత్రాన సకల పాపములు హరించుటే కాక మనసునందు కోరికలను నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభీష్టములను పొందగలిగారు. కావున నేను నా కుటుంబ సమేతంగా వెళ్ళెదను అని మనసును నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరాడు. మార్గమధ్యమున అనేక క్రూరముఖముల బారి నుండి, క్రిమికీటకాల ప్రమాదము నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితంగా కాశీక్షేత్రముకు వెళ్ళాడు. కాశీ పట్టణం అనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చూసి ప్రశాంతంగా ప్రవహించుచున్నది. మృకుండు పరివార సమేతంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘాటునుగా కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను. ఆలయంలోనికి రాగానే మృకుండునకు ఎక్కడలేని ఆనందం కలిగెను. తన జన్మ తరించినని తాను కైలాసము అందునట్లు తలంచి
తను కైలాసం అందునట్లు తలంచి విశ్వేశ్వరునికి భక్తి శ్రద్ధలతో ప్రార్థించను. ఈ విధంగా కుటుంబ సమేతంగా మృకునుడు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించను. ఆ విధంగా 1 సంవత్సరమునకు విశ్వేశ్వరునికి సన్నిధానమందు గడుపుచూ ఉండెను. ఒక దినమున మృకుండునికి 3 తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరునికి పూజించి ఉండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచారు. మృకునుడు చాలా కాలం దుఃఖించును. విధిని ఎవరూ తప్పించలేరు కదా. అయినా ఈశ్వరునికి ధ్యానించు ప్రాణములు విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకుండుడు యథావిధిగా దహన సంస్కారాలు కావించి మాతృరుణమును తీర్చుకున్నాడు. ముకుండునకు ఎంతకాలమునకు సంతానం కలిగినందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు కదా. సంతాన కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గురించి తపస్సు చేశాడు. అనేక దాన ధర్మాలు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. మృకుండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరునికి అనేక విధములా స్తుతించగా పరమేశ్వరుడు ఇట్లా పలికెను: మహాముని, నీ భక్తికి ఎంతయో సంతసించినాను. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చినాను. కావున మీ అభిష్టం నెరవేర్పుడు అని పలికెను. అంత మృకుండు నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతి యగు పత్ని లభించినందువలన నేను మేము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచూ ఉన్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానం కలిగినందున కృంగి కుసించుచున్నాం. సంతానం లేని వారికి ఉత్తమగతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించి వేడుకొనుచున్నాం అని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించాడు. మృకుండునికి దీనాలాపములు ఆలకరించి త్రినేత్రుడట్లు పలికెను: మునిసత్తమ్మ, నీ మనోభిష్టము నెరవేరగలదు. కానీ ఒక నియమం ఉన్నది. బ్రతికినంత వరకు వైధవ్యముతో ఉండు పుత్రిక కావాలనా లేక అల్పాయుషుడుగా పుత్రుడు కావాలనా అని ప్రశ్నించాడు. మృకుండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చింది. కొంత తడవాడిహే శశిధర, నన్ను పరీక్షింప వచ్చితివా? నాకు జ్ఞానోదయమైంది. మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచూ సేవించుచున్న నాకు ఏమి చెప్పవలనో తోచుకున్నది. అయినను కలకాలం వైధవ్యంతో కుంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుషుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని పలికినాడు. అటులనే అగుకాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాడు. పరమేశ్వర అనుగ్రహంలో ఒక శుభవార్త కాలమున పుత్రుని గన్ను. మృకుండునకు పుత్ర సంతానం కలిగినది. అనేక మంది ఋషిసత్తములు బాలిని చూసి వచ్చారు. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడు నామకరణం చేసి వెళ్ళాడు. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడలుగు భగవత్తోత్తముడలుగు మృకుండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై సుపుత్రుని బడసెను. ఈ విధంగా మాఘమాస పురాణంలో 10వ అధ్యాయం పూర్తయింది. రేపటి అధ్యాయంలో మార్కండేయుడి చరిత్ర గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు.